గోసేవ ఎందు చాలా చాలా గొప్పదేదో తెలుసా మీకు? చాలా గొప్పదేది అంటే గోవు ఎక్కడుంటుందో అక్కడ గరుకు స్తంభం వేయడం. దానికోసం కోట్లకు పడగలెత్తిన ఐశ్వర్యవంతులు కూడా అర్రులు చేస్తారు. ఏమండి మేము గరుకు స్తంభం వేస్తాం, ఏమండి మేము గరుకు స్తంభం వేస్తామని. గరుకు స్తంభం అంటే శివలింగ ఆకృతిలో నిర్మిస్తారు, చూడడానికి అందంగా ఉంటుంది, కానీ చాలా గరుకుగా తయారు చేస్తారు దాన్ని. ఆవుకి దురద పెట్టేది గంగడోలు అంటారు ఈ కింది భాగం. దానికి తోకతో మిగిలిన చోట్ల కొట్టుకుంటుంది, కానీ గంగడోలు దురద పెడితే అది గోక్కోలేదు, చాలా బాధపడుతుంది. ఆ గరుకు స్తంభం వేస్తేట అది ఆ గంగడోలుకి దురద పెట్టినప్పుడు ఆ గంగడోలుని గరుకు స్తంభానికి వేసి రుద్దుకుంటుంది. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, మా గోశాలలో అనేక గరుకు స్తంభాలు ఉంటాయి గోశాలలో. ఆ గరుకు స్తంభాలకు వేసి ఆ గంగడోలు రుద్దుకుంటున్నప్పుడు వెంట్రుకలు ఊడి కింద పడతాయి. ఆ వెంట్రుకలు ఊడి కింద పడితే దేవతలు లెక్క పెడతారట. అలా గరుకు స్తంభం ఎవరు వేశారో వాళ్ళకి 7 తరాల ముందు మరణించినటువంటి వారిని అందరినీ నరకం నుంచి స్వర్గానికి ఉత్తీర్ణులు చేస్తారు. గోవు గంగడోలు రుద్దుకోవడానికి గరుకు స్తంభం వేశారు కాబట్టి ఆ గరుకు స్తంభాలు వేయడానికి మేమిస్తామంటే మేము అట్లా ఏ ఒక్కరూ ఇవ్వడానికి వీల్లేదు, అందరూ తరించాలి, అందరూ ఒక్కొక్క రూపాయి ఇవ్వండి అని అందరి దగ్గర తీసుకుని గరుకు స్తంభాలు ఇచ్చారు. ఎందుకంటే అది ఎవరో ఒకళ్ళకో ఇద్దరికో ఆ పుణ్యం ఎందుకు కట్టబెట్టాలి, అందరి పితృదేవతలు ధరించాలి. అందుకని అందరి దగ్గర రూపాయి మాత్రమే తీసుకుని గోశాలంతా కూడా గరుకు స్తంభాల నిర్మాణం చేశాం. గో సేవలో గరుకు స్తంభం వేయడం అనేటటువంటిది అంత గొప్ప సేవ.